ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు. ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం, సిఐడిని తెచ్చుకున్నాం. ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం, ఎస్ఐబి తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేదు. ఎట్లెట్లా మన అవసరాలు, మన పరిస్థితులు, ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి, ఎవరి సమస్యను ముందుగాల వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం, ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని. అదేవిధంగా బెంగళూరులో మొన్న జరిగిన సమ్మర్లో 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో వరదలు వస్తే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హోంమంత్రి, అన్ని శాఖలు, ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మనం చేయాల్సిన ఆలోచనలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.